హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. కోడిగుడ్డుతో ఈ విధంగా చేయండి. కూర మాత్రం సూపర్ టేస్టీగా ఉందండి. ఇలా కొత్తదనంతో సూపర్ టేస్టీగా ఉంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఎంత కొత్త వాళ్ళైనా సరే సూపర్ టేస్టీగా ఉందండి. ఓకేనా, ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్దాం. ముందుగా టమోటాలని కట్ చేసి మిక్సీ జారీలో వేసుకునేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. దీంట్లో నీళ్లు పోసే అవసరం లేదు. ఓకేనా, టమోటాలో నీరు శాతం ఉంటుంది కదా, ఈ టైప్లో మనకి పేస్ట్ రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక చిన్న బాండి పెట్టుకుందాం. చిన్న బాండి పెట్టినాక దాంట్లో కొద్దిగా నూనె వేసి ఆ తర్వాత దాంట్లో మనం కొట్టి పోసిన కోడిగుడ్డుని వేసుకుందామండి. కోడిగుడ్డును కొట్టి ఆ జన పోసిన తర్వాత దాని మీదకించి చిటికెడు సాల్ట్ వేసుకునేసి ఆ తర్వాత చిటికెడు కారం కూడా అలా మీదకించి చల్లుకునేసి ఇప్పుడు మిరియాల పొడి కూడా కొంచెం చల్లుకుందామండి. చల్లిన తర్వాత ఈ టైప్లో వేగనిచ్చి ఇప్పుడు దీన్ని మనం కాస్త అలా తిరగేసుకునేసి రెండు వైపులా కొంచెం బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. కానీ ఫస్ట్ టైం చేసేటప్పుడు మాత్రం కొంచెం అడుగు అంటుకుంటుంది. తర్వాత నెక్స్ట్ నుంచి అడుగు అంటుకోదండి. ఎన్ని పోసినా కూడా సింపుల్గా తేలొస్తుంది. ఓకేనా, ఈ టైప్లో చేయండి. రుచి మొత్తం చాలా అంటే చాలా బాగుందండి. చేయడం కూడా చాలా ఈజీ, చాలా కొత్త వెరైటీగా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా మనం ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి. ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో చిన్న బాండి అవైలబుల్ లేదనుకున్న వాళ్ళు వేరే ఏదైనా పెద్ద ప్యాన్లో అయినా సరే వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇలా చిన్న దాంట్లో ఏంటంటే చిన్నగా ముద్దుగా వస్తాయి అనేసి ఈ టైప్లో నేను చూపించాను. పెద్ద దాంట్లో అయినా కూడా వేసుకోవచ్చు. ఓకేనా, ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ పోతే చేయడం చాలా సింపుల్ అండి. అతుక్కోదు. ఫస్ట్ది మాత్రమే లైట్గా అలా అతుక్కుంటుంది, తర్వాత అతుక్కోదు. చాలా సింపుల్గా వచ్చేస్తుంది. చూడండి, ఈ టైప్లో మనం చేసి ఇవన్నీ కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. కానీ ఇది మనం ఫ్రై చేసేటప్పుడు ఈ జన చెదిరిపోకుండా ఇలా బాగా వేగనివ్వాలండి. అప్పుడే సూపర్గా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో నూనె వేసుకుందాం. ఆ తర్వాత కొద్దిగా చెక్క, లవంగాలు, యాలకులు ఇవి 3 వేసాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకునేసి ఒక 2 పచ్చిమిరపకాయలని ఇలా చీరి దాంట్లో వేసుకునేసి కొద్దిగా అలా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత దాంట్లో ఒక 4 రెమ్మల కరివేపాకు అలా వేసుకునేసి ఒక 2 ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసి దాంట్లో వేసుకునేసి ఇప్పుడు కాస్త అలా మెత్తబడనివ్వాలి. ఈ విధంగా కొంచెం మెత్తబడిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ దాంట్లో వేసుకునేసి ఇప్పుడు దీన్ని పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలండి. ఈ ఆనియన్స్ కూడా మంచి కలర్ రావాలి, అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఇలా వేగిన తర్వాత దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకునేసి ఆ తర్వాత 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, కొద్దిగంత జీలకర్ర పొడి, చిటికెడు పసుపు, ఇవి 3 వేసాక ఇప్పుడు సాల్ట్ వేసుకునేసి కాస్త ఇలా తిప్పుతూ దీన్ని బాగా మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత దాంట్లో టమోటా పేస్ట్ని వేసుకుందాం. ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని ఈ టమోటా పేస్ట్ వేసాక దీన్ని కూడా కలుపుతూ ఈ టమోటా పచ్చి వాసన పోయేదాకా దీన్ని ఇలా కలుపుతూ బాగా వేగనివ్వాలండి. ఇందులోంచి ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా ఈ టైపు బాగా మరగనిచ్చి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే తగినన్ని నీళ్లు పోసుకుందాం. నేనైతే ఒక గ్లాస్ కంటే కొద్దిగా అలా ఎక్కువ పోసాను గ్రేవీకి తగ్గట్టుగా. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుతూ బాగా ఇలా తెరలనివ్వాలి. ఇలా తెరిలిన తర్వాత అడుగు పట్టుకోకుండా మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కోడిగుడ్లన్నింటినీ దాంట్లో వేసేసుకుందాం. ఈ రోజుల్లో ఏంటంటే మన యూత్కి హాఫ్ బాయిల్ తినేది చాలా ఎక్కువ ఇష్టం అండి. అలాంటి వాళ్ళ కోసం ఈ కర్రీ. ఓకేనా, కొంచెం ఈ విధంగా తిప్పుకునేసి ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఒక 4 నుంచి 6 నిమిషాల సేపు ఇలా పులుసులో మరగనివ్వాలండి. అప్పుడు దీనికి మంచి రుచి వస్తుంది. ఒక్కసారి తిన్నవాళ్ళు వదిలేపెట్టరండి, అంత బాగుంటుంది. ఇప్పుడు అడుగు పట్టుకోకుండా కాస్త అలా కలబెట్టుకుంటూ ఇప్పుడు మీదకించి కొత్తిమీర చల్లుకుందామండి. కొత్తిమీర చల్లిన తర్వాత ఇప్పుడు కాస్త అలా కొత్తిమీరని లైట్గా అలా వేసుకునేసి గంటి పెట్టి పసపస కలబెట్టకుండా దీంట్లో ఎక్కువ శాతం ఇలా కలబెట్టకుండా ఇప్పుడు మనం నెమ్మదిగా ఈ టైప్లో తీసుకునేసి సర్వ్ చేసుకుని వేడిగా రైస్లోకే కానీ చపాతీలోకే కానీ పూరి ఇలా దేనిలోకైనా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ప్రతి ఒక్కరూ
ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా చాలా కొత్తదనంగా సూపర్ టేస్టీగా ఉందండి. ఎంత కొత్త వాళ్ళైనా సరే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సింపుల్ అండి చేయడం కూడా. ఈ వేళ చేస్తే మాత్రం ఒక్కసారి తిని రుచి చూసిన వాళ్ళు ఎప్పుడు ఎగ్గుతో చేయాలన్నా ఇలాగే చేసుకొని తింటారండి. అంత బాగుంది.